ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో రేషన్ బియ్యంలో కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అందరికీ మోడీ బియ్యం అని చెప్పేసి గతంలో గ్రామాలలో లేకుంటే గ్రామాలలో ఓటర్లు మోడీ బియ్యం ఎప్పటి నుంచి తింటున్నాం ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లు మన వైపు చూస్తాం. అదేవిధంగా రైతు బంధు ప్రకారంగా ఆ పార్టీ ఈ పార్టీ ఇప్పుడేస్తాం అప్పుడేస్తాం అన్నది కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3 దఫాలుగా 2000 పెన్షన్ టైం టు టైం పడుతున్నాయంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని చెప్పేసి ఈ 2 విషయాలలో గ్రామాలలో చాలా వరకు మన వైపు చూస్తూ ఉన్నారు. ఈ ఇంటలెక్చువల్స్ కావచ్చు దేశం బాగుండాలి అంటే భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పేసి చాలా మంది కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మనకు అవకాశం వచ్చింది. నేను జిల్లా నాయకత్వానికి ఒకటే నా వినతి ఏంటంటే సీనియర్ నాయకులు కావచ్చు భారతీయ జనతా పార్టీ నమ్ముకొని ఎక్కడి నుంచి ఉండొచ్చు వారికి ఎవరైతే అవకాశం ఎవరైతే ఎంపీటీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు అవకాశం ఉందంటే ముందస్తుగా వారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారిని నిలబెట్టడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందంటే అక్కడ ఎక్కడైతే అవకాశం లేదో ఖచ్చితంగా మనం గెలవాలి కనుక మనం ఒకటి కొత్తగా తీసుకోవాల్సి వస్తే ఈ వారంలో అయినా సరే మన పార్టీ వైపు కానీ ఈ రోజు నుంచి కానీ ఇంకా మనకి ఎవరికైనా పార్టీ గెలవాలి అంటే ఎవరైనా తీసుకురావాల్సిన అవసరం ఉందంటే కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అందరం కూడా ప్రయత్నం చేసి మన పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలి. కొత్త వాళ్ళని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కొత్తగా వచ్చింది కదా ఎందుకు ఇస్తామని చెప్పి క్వశ్చన్ చేయకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటి అవకాశం పాత వాళ్ళకి ఇచ్చుకుంటూ ఎక్కడైతే మనం సరిపోము మన లోపల మనం అంత ఇది కాలేకపోతున్నాం అన్న దగ్గర కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి పార్టీని గెలిపించే విధంగా మనందరం కూడా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరం కూడా ఎందుకంటే ఒకరికి అవకాశం దొరికిందో ఒక అవకాశం దొరకలేదు మనలో మనం అది ఆయనకు అవకాశం దొరికింది కదా నాకు దొరకలేదని చెప్పేసి మరి అవకాశం దొరికిన ఎట్లయితే కాలు పెట్టి చూస్తాము మన దాంట్లో మనం మావాడు గెలుస్తాడు మొట్టమొదటి నేర్చుకునేది గెలుస్తాం అని చెప్పేసి మనం మాట్లాడాలి. మేమేడ గెలుస్తాం మా పార్టీ గెలుస్తాం ఎవ్వరు కూడా మనలో మనం ఎక్కడ కూడా మాట్లాడవద్దు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జిల్లా పరిషత్ భారతీయ జనతా పార్టీ గెలుస్తా అన్న ఒకటే ఒక నినాదంతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా జిల్లా పరిషత్ మనం కాదు ఈరోజు నిజంగా జిల్లా పరిషత్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళకు అవకాశం దిశగా ఈరోజు స్థానిక సంస్థలు వాళ్ళకు అనుకూలంగా ఈ రిజర్వేషన్స్ ఏ విధంగా రావాలన్నది ఆలోచించేందుకు అధికారం ఉన్న పార్టీ చేసుకుంటారు. ఆ విధంగానే జరిగింది సంగారెడ్డి జిల్లాలో ఈ పార్టీకే నడుస్తూ ఉంది. సో అది ఏ విధంగా జరుగుతుంది రేపు రాబోయే ఎలక్షన్లలో ఏం జరుగుతుందో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాము. మరి 28 ఎంపీటీసీలు గెలుస్తాము 28 ఎంపీపీలు గెలుస్తాము జిల్లా పరిషత్ గెలుస్తామని ఒకే నినాదంతో మనం ముందుకెళ్లాలా. జడ్పీటీసీల పేర్లు తొందరగా వస్తే జడ్పీటీసీలు ఎంపీటీసీగా ప్రయత్నం చేస్తే చాలా వరకు మండల ప్రెసిడెంట్లు ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ మండల ప్రెసిడెంట్లు ప్రతి గెలిచే వాళ్ళ పేర్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఆ విధంగా ఎక్కడన్నా కొత్త వాళ్ళకు ఉంటే ఇమీడియట్ గా ఇచ్చి టైం లేదు 2 రోజులు పండుగ మరి ఆ తర్వాత 9వ తారీఖు నాటికి నామినేషన్ స్టార్ట్ చేయాలనంతా ఎంత ఇప్పటి నుంచి మన కార్మికులమై ముందుకెళ్లాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఖచ్చితంగా సంగారెడ్డి జిల్లా పరిషత్ మనం గెలవాల్సిన అవసరం ఉంది. గెలుస్తున్నామని చెప్పి కూడా ఆ విధానంతో ముందుకెళ్లాలని చెప్పి అందరికీ కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా పార్టీకి సవినయంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇందులో రేపు మళ్ళీ ఈ స్టేజ్ మీద జడ్పీటీసీలుగా ఎంపీసీలుగా రావాలని చెప్పి ఇప్పుడే అభినందనలు చెప్పుకుంటూ భారత్